అక్షరాస్యతను లెక్కించేటప్పుడు ఎంత వయసు వారిని లెక్కలోకి తీసుకుంటారు అని అన్నారండి. మనకి ఇక్కడ 7 సంవత్సరాలు పైబడిన వారిని అక్షరాస్యులుగా గుర్తిస్తామండి. నెక్స్ట్ 1947లో అక్షరాస్యత శాతం ఎంత అన్నాడండి? 12%. అలాగే 2001లో అక్షరాస్యత శాతం 64.84% అండి. 2001లో అండి. మరి 2011లో అక్షరాస్యత శాతం ఎంత అండి? మనకి ఇక్కడ 74.04% అండి. నెక్స్ట్ 2011లో స్త్రీల అక్షరాస్యత శాతం మనకి 65.46% అండి. అలాగే శ్రామికుల జనాభా అంటే ఏంటి? 15 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ మనం శ్రామిక జనాభా అని అంటాము. దీని యొక్క ఫుల్ వీడియో నేను డిస్క్రిప్షన్లో పెడతాను. టెట్ డిఎస్ సంబంధించి సోషల్ కంటెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. మీకు నచ్చితే లైక్ చేయండి.